సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 నవ్వుతున్నారు ఎవ్రీ సీన్స్ కి నవ్వుతున్నారు సో ఇట్స్ నైస్ కదా మేడం నిజంగా చెప్పాలంటే మీ యాక్టింగ్ చూసిన మాత్రం ఇచ్చి పడేసి మేడం లాస్ట్ ఫైట్ మాత్రం దుమ్ము లేపేసి నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసారు అసలు నిజంగా చెప్తున్నా ఆ సీన్ చూసిన మనం మాత్రం చాలా కామెడీ ఉంది చాలా యాక్షన్ ఉంది నిజంగా చెప్తాను నెక్స్ట్ టైం కూడా మీరు ఇంకా మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టాలని చూస్తున్నాం చాలా మంచి సినిమా మాత్రం ఇచ్చి పడేసారు OMG ని సో పార్ట్ 2 డెఫినెట్ గా వస్తది పార్ట్ 2 కోసం వెయిటింగ్ మేడం ఫెంటాస్టిక్ మూవీ థాంక్యూ హర్రర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ నైస్ కదా నేను హారర్ మూవీస్ చేస్తూనే ఉంటా సో ఇది ఒక డిఫరెంట్ గా ఉంది అండ్ ఒక దయ్యం కాదు చాలా దయ్యాలు ఉన్నాయి మూవీలో సో నేను ఎంజాయ్ చేసిన ఇట్స్ కామెడీ హిలేరియస్ కొంచెం హారర్ ఉంటది దయ్యం కూడా ఉంటది మీరు నవ్వుతూ మూవీ చూడొచ్చు నాట్ భయంగా పిల్లలు కూడా తీసుకొచ్చి చూడొచ్చు నాకు నచ్చింది బికాస్ ఇట్స్ మై ఫిల్మ్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా సో యా సినిమా అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అన్న అంటే కంబ్యాక్ ఇచ్చారు నిజంగా శకలక్ శంకర్ వెన్నెల కిషోర్ కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్ లో పెట్టారనమాట అలాగే నందిత గారు యాక్టింగ్ హారర్ సీన్ లో ఆడు భయపెట్టిన ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్ అనమాట ఇంకా అన్ని రూపెన్స్ గారు చాలా రోజుల తర్వాత మంచి ఒక మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రతి ఫ్రేమ్ లో కూడా మ్యూజిక్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కంబ్యాక్ అనుకోవచ్చు అన్ని రూపెన్స్ గారు అలాగే శంకర్ గారు డైరెక్షన్ కూడా ఫస్ట్ హాఫ్ రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ హారర్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ చాలా బాగా పండి అనమాట అలాగే సెకండ్ హాఫ్ లో కూడా సేమ్ అదే ఫన్ జనరేట్ చేయొచ్చు ఎక్కడ బోర్ కొట్టకుండా ఎమోషన్ సీన్స్ కావచ్చు లేదంటే సస్పెన్స్ హారర్ సీన్స్ కావచ్చు అన్ని కూడా మనకు బాగా పండించారు సో ఓవరాల్ గా చెప్పొచ్చు ఏంటంటే పిల్లలు తెలిన ఫ్యామిలీ తెలిన ఒక మంచి సినిమా నవమాయి కూడా మంచి గోస్ట్ అయితే మాత్రం అంటే మంచి గోస్ట్ అనేది హారర్ తక్కువ ఉంటుంది కామెడీ ఎక్కువ ఉంటుంది మేడం ఎక్కడ బోర్ కొట్టుకున్న ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటాం ఓ మై గాడ్ మంచి గోస్ట్ సినిమా అయితే ఫ్యామిలీ అస్సలు మిస్ కావద్దు చాలా అంటే చాలా అని చేస్తారు ఈ వీకెండ్ అయితే మాత్రం కలికి వరకు ఫుల్ వెజ్డ్ గా ఫ్యామిలీ తెలియ సినిమా ఓ మై గాడ్ మంచి గోస్ట్ అన్న అంటే నందశ్వేత గారి యాక్టింగ్ ఎక్కువసేపు ఉందా స్క్రీన్ మీద నవమి గారిది ఎక్కువసేపు ఉందా రోల్ సమానం ఉందన్న నవమి గారిది నందిత గారిది ఇద్దరు సమానంగా ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఉంటారు ప్రతి ఫ్రేమ్ లో భయపెడతారు ప్రతి ఫ్రేమ్ లో కామెడీ ఉంటుంది బట్ వీళ్ళు నలుగురు కూడా శకలక్ శంకర్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు అయితే పగలపడి నవ్విస్తారు ఎందుకంటే కమెడియన్స్ కాబట్టి బాగా పండించారు అదే చెప్తున్నాను బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట చాలా అంటే కంబ్యాక్ టు శకలక్ శంకర్ కామెడీ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారన్న కామెడీ పరంగా అయితే అసలు డిసప్పాయింట్ గారు పగలపడి ఫస్ట్ నుంచి 2.5 గంటలు చెప్పి మీరు నవ్వులకు వస్తారన్నమాట అంత బాగుంది అనమాట ఓవరాల్ రేటింగ్ అయితే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 3.5 ఇస్తాను థ్యాంక్ ఓఎంజీ సినిమా ఎట్లా అనిపించింది అన్నా ఓఎంజీ అంటే అందరూ ఓ మై గాడ్ అనుకుంటారు కానీ అది కాదు ఓ మంచి గోస్ట్ అనమాట అంటే దెయ్యంలో కూడా ఇంత మంచిగా దెయ్యం ఉందా అని చెప్పి మనకి సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ నందిత గారి క్యారెక్టర్ అన్న ఇచ్చి పడేసింది అన్న నిజంగా ఆ మందం కానీ నిజంగా మా రోల్ చాలా డిఫరెంట్ గా ఉంది అన్ని సినిమాలతో పోలిస్తే నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారి కామెడీ అందరం అనుకుంటాం కామెడీతో పాటు ఈ సినిమాలో కొంచెం వేరే డిఫరెంట్ రోల్ ఉందన్నమాట సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ మ్యూజిక్ అన్న ఆ మ్యూజిక్ కానీ ఆ బీజిఎం కానీ అనూప్ రూపెన్స్ గారు మామూలుగా కొట్టలేదు అన్న ఇచ్చి పడేసిండు నాకు నిజంగా సాంగ్స్ అయితే అంత గుర్తులేవు కానీ సాంగ్స్ వింటూ అలా అంటే ఆ లోకానికి వెళ్ళిపోయినామన్న అంతే నాకైతే చాలా ఇంకోటి సినిమాటోగ్రఫీ నచ్చింది అంటే ఒక్కొక్క సీన్ వచ్చినప్పుడు ఆ బీజిఎం కానీ దెయ్యం వచ్చినప్పుడు కానీ అవంతా చాలా అంటే చాలా కొంచెం మనకు కూడా గూపంస్ వచ్చేలాగా అయితే అనిపించింది అన్న సినిమా అయితే ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది అన్న నిజంగా ఆ రోల్ కానీ ఆ క్యారెక్టర్ వాళ్ళిద్దరు కలిసిన సీన్లు అవన్నీ చూస్తుంటే మనకి సప్తగిరి గారు ప్రేమగా చిత్రం చేస్తారు చూడండి అలాంటి సీన్లు అలాంటి సిచ్యువేషన్ అలా అనిపించింది అన్న నాకైతే కొంచెం డిఫరెంట్ గానే అనిపించింది చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ అయినా ఉన్న సినిమాతో అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొన్ని సినిమాలు బోర్ ఉంటాయి కానీ సినిమాలో బోర్ లేదు లాగ్ లేదు అసలు ఏం లేదు అన్న సినిమాలో కానీ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది అన్న సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.